గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దంచికొట్టిన ఎండలు రెండు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. బాణుడి ఉగ్ర రూపానికి అల్లాడిన జనానికి కాస్త ఉపశమనం కలిగింది. ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచికొట్టాడు. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి ప్రధాన రహదారులు జలమయంగా మారాయి. అటు నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు కాసేపు వసతి గృహాలకే పరిమితమయ్యారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. హైదరాబాద్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయంగా మారాయి. రానున్న 2 రోజుల పాటులో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది ఐఎండీ. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ అధికారులు సూచించారు. హైదరాబాద్, మేడ్చల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో కుండపోత వాన కురుస్తుంది. तो